వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి భరత్ గారికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు, సహచర శాసన సభ్యులకు, విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది 2 ఏళ్ల నమ్మకం. ఐదేళ్ల పోరాటం. 5 ఏళ్ళు పోరాడితే ఇవాళ 2 ఏళ్ల నమ్మకాన్ని సాధించుకున్నాం. మరో 10 ఏళ్ల పాటు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పల్లె పల్లెలోనూ యుద్ధం జరిగితే 5 ఏళ్ల పాటు. ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఊళ్ళో అంగీలు దించుకుని కర్రలు చేతపట్టి బూతుల దగ్గర నిలబడితే ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం. 5 ఏళ్ల ఆ పోరాటాన్ని ఎవరం కూడా మర్చిపోకూడదు, మర్చిపోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను 30 ఏళ్ల రాజకీయాన్ని చూశాను జిల్లాలో. 30 ఏళ్లలో ఈ జిల్లాలో ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉన్నారు, నమస్కారం మాత్రమే పనిచేస్తుంది, మిగిలింది పనిచేయదు అని. వాస్తవం అది. ఫ్యాక్షనిజాన్ని చూశాను, కర్రలు పట్టుకున్నవి, కత్తులు పట్టుకున్నటువంటి రోజుల్ని చూశాము. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి జరిగినటువంటి సందర్భాల్ని చూశాం. 2004లో ఆ రోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో దాడి జరిగితే కూడా కలబడి నిలబడినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామ స్థాయిలో ఉంది అన్నటువంటిది మర్చిపోలేదన్నటువంటిది చెప్తా ఉన్నా. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, నాయకులు వచ్చారు, నాయకులు పోయారు, కానీ గ్రామంలో జెండాను నిలబెట్టినటువంటి నాయకత్వం మాత్రం అట్లానే నిలబడి ఉంది అన్నటువంటి విషయం చెప్తున్నాం. ఈరోజు ఈ పార్టీకి బలగం మాకన్నా ఎక్కువ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 30 ఏళ్ల రాజకీయంలో నేను 30 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాను. మరి 30 సంవత్సరాలు ఎట్లా నిలబెట్టుకోగలిగాము అనంటే కేవలం మానవ సంబంధాలతోటి, కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధంతో, వాళ్ళ ఒక్కడుగా వీడు మావాడు, నావాడు, నా అన్న, తమ్ముడు అనుకున్నారు కాబట్టి ఇవాళ రాజకీయాన్ని 30 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిలబెట్టుకున్నారు. నేను నిలబడ్డది కాదు, నన్ను నిలబెట్టినటువంటి నాయకత్వం గ్రామ స్థాయిలో ఉంది అన్నటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన ప్రత్యర్థిని అధికారంలోకి వచ్చినప్పుడు మనకి జబ్బులు వస్తాయి. జబ్బులు కొన్ని మనకు వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రలోభాలు వస్తాయి. వాటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, అధికారంలోకి వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుంటే చాలా కొత్త ముఖాలు కనపడతాయి. నా దగ్గర చాలా కార్యకర్తల మీటింగుల్లో చెప్తా ఉంటాను, 5 ఏళ్లలో ఒకరితో ఇద్దరితో పేరు గుర్తులేకపోయినా వీడు నన్ను కలిశాడా లేదా అనేటువంటిది 5 ఏళ్లలో ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. కానీ ఈ 2 ఏళ్లలో 5 ఏళ్లలో కనపడని ముఖాలు కనపడుతూ ఉంటాయి. నా దగ్గర కనపడితే మీ దగ్గర కూడా కనపడుతూ ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు కూడా కనపడుతూ ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం రాజకీయ పొద్దుతిరుగుడు పూలని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మనం అందరికీ పనిచేద్దాం. ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ప్రజలు మనం ఓట్లేసారు, అందరికీ పనిచేయాలి. కానీ ముందు అంగీకరించుకున్న వాళ్ళకి అయిన తర్వాతే మిగిలిన వాళ్ళందరికీ అనేటువంటిది. నలిగిన చొక్కాలు, కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రతి ధర్నాకు ముందొచ్చి నిలబడినటువంటి వాళ్ళందరిది అయిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి చేద్దాం. ఆకలి ఉన్నోడికి అన్నం ముందు పెట్టాలి తప్ప అన్ని వైపులా తిరిగే వాళ్ళ వైపు నిదానంగా చూసినా కూడా పర్వాలేదనేటువంటిది నమ్ముతాను నేను. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో బలంగా జెండాను రెపరెపలాడించినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఇది మరో దశాబ్ద కాలం పాటు ఈ జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. ఈ జిల్లా నీడన పెరిగినటువంటి వ్యక్తిగా నాకెప్పుడు కూడా ఒక కొరత ఉండేటువంటిది, ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోలేకపోయామే అనేటువంటిది. అతి తొందరలోనే అద్భుతమైనటువంటి పార్టీ కార్యాలయాన్ని జిల్లా ప్రాంగణంలో నిర్మించుకోబోతున్నాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. చాలా వరకు ఈ రోజే దాని ప్రకటన చేద్దాం అనుకున్నాం, కానీ గవర్నమెంట్లో ఫైల్ కదిలేటువంటిది కొంచెం
నిదానమయ్యేటప్పటికి ఈ రోజు ఆర్డర్లు తెలియకపోయాం. సాధ్యమైనంత తొందరలోనే ఒక అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందాక పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, క్షేత్రస్థాయిలో మనం వెళ్ళాలి అని. వాస్తవం, క్షేత్రస్థాయికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత బలంగా ఉంటామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. పార్టీ ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. ఈ 25 నుంచి 45 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పల్లె పల్లెకి గడప ఇంటింటి తలుపుని తట్టి ప్రతి గుండెని పలకరించే రకంగా కార్యక్రమాన్ని రూపొందించారు లోకేష్ గారు. తొందరలోనే ఆ కరపత్రాలు ఊరికి ఏం చేశాం, మండలానికి ఏం చేశాం, జిల్లాకి ఏం చేశాం అనేటువంటి కరపత్రాలను తీసుకుని ప్రతి ఒక్కరిని పలకరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అనంటే ఊళ్ళకి పోతేనే సమస్యలు వస్తాయి, మన దృష్టికి వస్తాయి, వాటిని పరిష్కారం చేయడానికి మనకు దొరుకుతుంది. సమస్య ఉందని ఎప్పుడూ దూరం పోవద్దు, సమస్యకి ఎదురుపోదాం, ఆ సమస్యని పరిష్కారం చేద్దాం. ఆ చేసే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది అన్నటువంటి చెప్తా ఉన్నాం. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాయలసీమని మళ్ళీ రాళ్లసీమగా మార్చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా మీకు గుర్తుందా, కాలువలో గంప మన్ను తీసినటువంటి సంఘటన ఎవరన్నా చూసారా అని అడుగుతా ఉన్నా. ఒక గంప మన్ను తీయలేదు, 1 మీటర్ కాలువ తవ్వలేదు. మళ్ళీ మొన్న ఖద్దరు చొక్కాలు వేసుకుని పెద్ద వేదిక పెట్టుకుని రాయలసీమ ప్రాజెక్టుకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది అని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. ఇంతకుముందు మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి చెప్పాను, అయ్యా ఆగిపోయింది 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి దుర్మార్గ పనుల వల్ల కోర్టు ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. రెండవ ప్రశ్న ఒకటి అడిగాను నేను, ఆ రాయలసీమ లిఫ్ట్ వల్ల అనంతపురం జిల్లాకు ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు వస్తాయో చెప్పండి, ఏ తాలూకాకు వస్తాయో చెప్పండి. తాడిపత్రి నుంచి వస్తాయా, గుంతకల్ నుంచి వస్తాయా, లేక ఇంక ఆ పక్క నుంచి వస్తాయో చెప్పండి. అది మాత్రం చెప్పరు. వచ్చే రాయలసీమకు అన్యాయం జరిగింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారు. నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా, ఈ జిల్లాలో ఏ తాలూకాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయో ఆ రాయలసీమ లిఫ్ట్ నుంచి చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. ఆపేసింది మీ సమయంలో మీ చేతగాని దద్దమ్మ పనుల వల్ల ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు ఏ రకంగా కారణమవుతాడంటున్నా. ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నాం, నమ్మొద్దండి, మాయ మాటల్ని నమ్ముకున్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుడు గెలుస్తాడు, ఓడతాడు. నేను గెలిచాను, ఓడిపోయాను. ఓటమి చెందిన రోజులు నేను నేర్చుకున్న గుణపాఠాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు దూరం అయ్యాం, ప్రజలను ఎట్లా దగ్గర కావాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డిలా మార్పు లేదు. 151 సీట్లు 11 సీట్లు పడిపోయినా కూడా మళ్ళీ అదే అసత్యాల్ని నమ్ముకున్నాడు, మళ్ళీ అదే దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రప్ప సిద్ధాంతాన్ని కార్యకర్తలకు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో మర్డర్ జరిగితే దానికి ఒక కులం రంగు పూస్తాడు, లేకపోతే ఓ మతం రంగు పూస్తాడు, ఓ ప్రాంతం రంగు పూస్తాడు. ప్రజలకి మొట్టమొదటిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నేను చెప్పాను, సిగరెట్ మీద ఒక బొమ్మ వేస్తారు మనకి, తాగితే ఆరోగ్యానికి హానికరం అని. అవునా కాదా? దాన్ని చూసి చాలా మంది, మీరు చెప్పండి, మనం స్కూల్లోకి పోయేటప్పుడు ఎంతమంది సిగరెట్లు తాగుతుండ్రు, ఇవాళ ఎంతమంది తాగుతున్నారు? తగ్గినారా లేదా? పదే చెప్తే తగ్గే వాళ్ళు ఉంటారు. ఇంట్లో పెండ్లాం కొడుకులు చెప్తే మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా మొండిగా మానుకోకుండా ఉండే వాళ్ళ కోసం సిగరెట్ ప్యాక్ మీద బొమ్మ వేస్తారు, క్యాన్సర్ ఉండే వాళ్ళని. అవునా? అదన్నా చూసి మాంతారు అని. ప్రజలకి మనం అట్లా నిరంతరం చెప్పాలి, ఈ వైసీపీ గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అనేటువంటిది మళ్ళీ చెప్పాలి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి. ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా అహంకారం ఎవరి కళ్ళకు కూడా, ఎవరికి కళ్ళు నెత్తికెక్కకుండా పనిచేసేటువంటి పార్టీ. ఒకరో ఇద్దరో ఎక్కడన్నా పోతే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మొటిక్కాయలేసి మళ్ళీ నేలకు దించేటువంటి పార్టీ ఇది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు, మా జిల్లా ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచినటువంటి జిల్లా, రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
మొదటి రోజున చెప్పాను, నేను జిల్లాలోకి అడుగుపెట్టిన రోజున ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తానని. ఈ రోజు కూడా చెప్తున్నా, కూలీగానే పనిచేస్తాను నేను అని చెప్తా ఉన్నా. గర్వంగా చెప్పగలుగుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఖర్చు పెట్టినంత సొమ్ముని ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు మీద సంవత్సరంలో ఖర్చు పెట్టాం. పనిని దాదాపు రెట్టింపు చేశామనేటువంటి చెప్తా ఉన్నాం. 6 మోటార్లు నడిచే దగ్గర 12 మోటార్లు నడిచేలాగా చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అది ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసింది. గంప పట్టి తీయని నాయకులు ఇవాళ 6 మోటార్లని 12 మోటార్లకు నీళ్లు అందించే స్థాయికి తీసుకెళ్తే మళ్ళీ మీరు వచ్చి హంద్రీనీవా సాధన సమితిలు, పోరాట సమితిలు ఇంకేదో చెప్తా ఉన్నారు. 2వ సంవత్సరం కూడా అంతే స్థాయిలో డబ్బుల్ని కేటాయించాం ఈ జిల్లాలో. మిత్రుడు మా కిందాక కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, బీటీపీ కావాలి అనేటువంటిది. ఆ బాధ ఏందో, ఈ జిల్లా రైతుల బాధ ఏందో తెలిసిన వాడిగా చెప్తా ఉన్నాం. ఒకటి ముందు వెనక ఖచ్చితంగా ఈ ఎన్నికల లోపల ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి తీరుతామని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇదొక మాటని వేదిక మీద వాగ్దానాలుగా కాదు చెప్తా ఉండేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో నాకు తెలుసు. ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నామో తెలుసు. రోజు గడవడానికి, పూట గడవడానికి ఎంత కష్టమో తెలిసినటువంటి పరిస్థితి. వచ్చే ఆదాయం మొత్తం కూడా జీతం పెన్షన్లకు పోతా ఉంది. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వడ్డీలకు కడతానికి సరిపోతూ ఇంకా 2000 కోట్లు తక్కువ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను నిలబెట్టుకోవాలి, మరోవైపు ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులని, రోడ్లని, స్కూళ్ళని, ఆసుపత్రులని అభివృద్ధి చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చినటువంటి నమ్మకం. మోడీ గారు మా వెనక నిలబడినటువంటి నైజం. పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నింటి నిర్ణయాలకు బాసటగా నిలుస్తున్నటువంటి విధానంతో ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎన్నో కష్టాలు ఉన్నాయి, మరెన్ని కష్టాలున్నా సరే వీటిని అధిగమించి తీరుతా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. మేము గత సంవత్సరంలో ఇందాక తల్లి చెప్పింది, నాకు 5 మంది ఉంటే 4కు 5 మంది ఉంటే 5 మందికి తల్లికి వందనం ఇచ్చారు అని, అన్నదాత సుఖీభవ ఇచ్చారు అని. రేపు సాయంత్రం 5 గంటలకి మళ్ళీ అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. మాటకు కట్టుబడేటువంటి ప్రభుత్వం ఇది. ఎంత కష్టమైనా సరే, తల తాకట్టు పెట్టైనా సరే ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలుపుకునేటువంటి ప్రయత్నం. ఈరోజు వైఎస్ఆర్ నాయకులు అప్పులు చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, అప్పులు దేనికోసం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేస్తున్నాం, ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తా ఉన్నాం. మేము ఏ స్థాయిలో ప్రాజెక్టులు కట్టబోతున్నామో తెలిస్తే గుండె లాగి చస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అనేటువంటి చెప్తా ఉన్నాం. రాయలసీమలో 40,000 కోట్లతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, హార్టికల్చర్ హబ్ మీద రాబోయేటువంటి 3 ఏళ్లలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎప్పుడో నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేయాలి, అవి చేస్తేనే నీళ్లు, పోలవరం చేస్తేనే రాయలసీమకు వస్తాయన్నారు. అడుగు ముందుకు పడలేదు. ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికీ కూడా కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. హార్టికల్చర్ హబ్ పేరుతో 40,000 కోట్ల ప్రాజెక్టుకి కేంద్ర సహకారంతో మనం మంజూరు చేసుకోబోతున్నాం. ప్రతి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వబోతున్నాం. ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు అధిగమించబోతున్నాం. ప్రతి ఎకరాకు నాకు డ్రిప్ రాలేదు అనేటువంటి రైతు లేనటువంటి వరకు తీసుకెళ్తా ఉన్నాం. వాళ్ళ అధికారంలోకి వస్తే 4 ఏండ్లు డ్రిప్పులు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చారా? చివరి ఎలక్షన్లోకి వచ్చి 4 డ్రిప్పులు వంచిపోతే ఆ డబ్బులు కూడా మళ్ళీ మనం వచ్చి కట్టాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా తీర్చి ఇప్పుడు గాడిన పెట్టబోతా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, బాబు ఈజ్ బ్యాక్, ఏపీ ఈజ్ ఆన్ ట్రాక్ అనేటువంటిది గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. చంద్రబాబు వచ్చాడు కాబట్టే ఇవాళ రాష్ట్రం గాడిన పడింది అనేటువంటిది చెప్తా ఉన్నాం. పెట్టుబడుల గురించి చెప్పారు మిత్రులందరూ కూడా. దేశానికి 100 కోట్లు వస్తే 25 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అనేటువంటిది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏ రకంగా రాబోతున్నాయి అనేటువంటిది. ఇందాక వర్టికల్ టేకాఫ్ మొన్న పుట్టపర్తిలో చేసిందేమో ఫైటర్ జెట్, దేశానికి యుద్ధానికి ఉపయోగించేటువంటి ఫైటర్ జెట్.
అది కూడా ఏంటి, స్టెల్త్ ఫైటర్ జెట్ అంటే ఏ రాడార్కి కూడా కనపడకుండా ఎగిరేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఫైటర్ జెట్ని పుట్టపర్తిలో తయారు చేయబోతా ఉన్నాం. సరళ వాళ్ళు బెంగళూరు కంపెనీ ఇవాళ కళ్యాణ్ దుర్గానికి నిన్ననే SIBBలో బాబు గారి నేతృత్వంలో మేమందరం చూస్తూ ఉండగానే అనుమతి తీసుకున్నారు. వాళ్ళు వర్టికల్ టేక్ ఆఫ్ మెషిన్ అంటే ఒక మనిషి ఎగిరేటువంటి వర్టికల్ టేక్ ఆఫ్ ఏవైతే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నామో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ జిల్లాలో జరగబోతా ఉంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఇవాళ అన్ని రంగాల్లో ఒకవైపు ఇండస్ట్రీ, మరోవైపు అగ్రికల్చర్, ముందుగా మా లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం. ఈ జిల్లా వాసిగా, కరువులో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, కరువు కథలు కన్నాళ్ళు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రతి కాలువని పూర్తి చేసే దానికోసం సిద్ధంగా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది గత ప్రభుత్వ హయాంలో. సొంత జిల్లా ప్రాజెక్టు కొట్టుకుపోతే తిరిగి చూడనటువంటి నాయకత్వం, దాన్ని పట్టించుకోనటువంటి నాయకత్వం ఒకవైపు. ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఒక గేటు కొట్టుకుపోయింది. కరెక్ట్గా ఢిల్లీ దారిలో ఉన్నాను నేను. జిల్లా నాయకులతో మాట్లాడాం. కాలువ శ్రీనివాస్ గారు పొద్దున్న 9 గంటలకు పోయారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించడానికి ముందు తెల్లవారుజామున 5:30కి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. మా అందరికీ కూడా ఆయన ఒక్కటే మాట అన్నాడు, గో ఆల్ అవుట్, టేక్ యువర్ డిసిషన్, దాన్ని కాపాడండి. ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఒక గేటును నిలబెట్టి రైతులకు పంటని కాపాడమే కాదు, మొత్తం గేట్లన్నీ కూడా ఒకే సీజన్లో 4 నెలల్లో మార్చినటువంటి గొప్ప చరిత్ర తెలుగుదేశం పార్టీది అనేటువంటి చెప్తాను. ఇది ఎంత గొప్ప చరిత్ర అనంటే దేశం మొత్తం మీద కూడా 70-80 సంవత్సరాలలో ఒకే సీజన్లో ఇట్లాంటి మార్పు జరగలేదు అని తెలుసుకున్నటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆయనే స్వయంగా నేను ఆ ప్రాజెక్టుకు వస్తాను దాన్ని ప్రారంభించడానికి అని ఈ నెల 25వ తారీఖున ఆయన 2 ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వస్తున్నాడంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతకు ఇంతకన్నా మరేం సాక్ష్యం కావాలి అని అడుగుతా ఉన్నా. ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రత్యర్థులు దుర్మార్గులు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ నాయకత్వం కావచ్చు, వాళ్ళు ఒక్కటే హింసను నమ్ముకున్నటువంటిది, భయం ద్వారానే ప్రజల్ని లొంగదీయాలి అనేటువంటిది, మనం సేవ ద్వారా దగ్గరకు కావాలనుకున్నటువంటి వాళ్ళు. ఇవాళ గర్వంగా ఊళ్ళో మీరు కాలరెగరేసుకుని పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి టీం పనిచేస్తుంది. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ప్రతిరోజు గడవడం కూడా కష్టమే. కానీ మీ కాలరెగరేసుకుని తిరిగేలా మాత్రం చెప్పిన ప్రతి మాటని కూడా నిలబెడతామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం రేపటికి రేపు అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. వచ్చే జూలై నెలలో మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్ 18వ 19వ ఏ రోజు పెడితే దానికి ఒక రోజు ముందుగానే తల్లికి వందనాన్ని కూడా పూర్తిగా విడుదల చేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఏ కార్యక్రమాన్ని కూడా ఆపం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిలబెడతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాలరెగరేసుకుని నిలబెట్టేలా ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థిని ప్రతిరోజు గమనిస్తూనే ఉండాలి. మనం వీడేం చేస్తాడనే నిర్లక్ష్యం వద్దు. వైసీపీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్. జై హింద్.